ఫైనల్ గా అయితే ఇండియా రీచ్ అయ్యాము. ప్రస్తుతానికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పేరెంట్స్ అత్తమ్మ మామయ్య వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. మేము 2 years తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చామన్నమాట. క్లైమేట్ మాత్రం చాలా చేంజ్ ఉంది అక్కడికి ఇక్కడికి. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే అసలు మొత్తం చెమటతోనే స్నానం చేసినట్టు అనిపిస్తుంది. చాలా ఉబ్బరిస్తుంది అనమాట. సో జర్మనీ నుండి మా అత్తమ్మ వాళ్ళకి ఏమేమి తీసుకొచ్చామో పార్సల్ అక్కడ నేను షాపింగ్ చేసినప్పుడు ఏం చూపించలేదు, ఎందుకులే మళ్ళీ డబల్ అనేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం అనేసి అనుకున్నాను. సరే మరి సూట్ కేసులో ఏమేమి ఉన్నాయో చూద్దామా. నెక్స్ట్ మా అత్తమ్మ మామయ్య. అత్తమ్మ సేమ్ మా హస్బెండ్ సేమ్ మా అత్తమ్మలానే ఉంటాడు, నోట్లో ముడిపడ్డట్టే. సో ఇప్పుడైతే చూసేద్దాం. ఇవన్నీ మిలెట్స్ అన్నమాట, కొర్రలు. కట్ చేయాలి. లావునే ఉన్నాయి. నార్మల్గా ఏమో సన్నగా ఉంటాయి కానీ ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి వస్తాం. ఇవి రోస్టెడ్ అని ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినాయి. మిక్చర్ లాగా తినడు. మిక్చర్లో ఇది ఆల్రెడీ మంచిగా రోస్ట్ చేసింది. ఇలా అన్నీ వేసి ఆల్రెడీ తయారు చేసి ప్యాకెట్స్లో పెట్టారు. డైరెక్ట్ మనం కార్ ఎట్లా తింటాం మా మిక్చర్ లాగా ఇప్పుడు ఇలా వెరైటీ. వాళ్ళకి వచ్చే చాక్లెట్స్ అంటే తినరు కదా. సో పిల్లల కోసం, ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఉన్నారు, బావగారి వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం బట్టలు. బిస్కెట్స్. మరి సూట్ కేసు అన్ని చాక్లెట్స్ స్నాక్స్ అన్ని నిండిపోయినాయి. ఒక సూట్ కేసు మొత్తం ఇవే అయిపోయినాయి. కాజు, పిస్తా, ఇవేమో ఫ్రై ఆల్రెడీ డైరెక్ట్ తినచ్చు. ఉప్పుతోటి ఉంటాయి అంటే ఇవి రెండు సేమే. ఈ కాజు ఏమో నార్మల్గా తినేది, ఇది ఏమి ఉండదు. ఇదేమో ఆల్రెడీ ఫ్రై చేసి కొంచెం వేయింపింది వేసుకోవచ్చు. ఇవి వేసుకోవచ్చు కానీ డైరెక్ట్ తినాలి. అవి ఉప్పు ఉంటాయి వస్తాం అందులో ఆల్రెడీ డైరెక్ట్. డబుల్ రొట్టెలో లోపల క్రీమ్ ఉంటుంది. మీకు పిల్లలైనా తింటారు, ఎవరైనా తినచ్చు. కొంచెం క్రీమ్ ఉంటుంది లోపల, సేమ్ దీనిలాగా ఉంటుంది. ఎట్లుందో బ్రెడ్ అట్లా లోపల కొంచెం ఇది ఉంటుంది. క్యాప్స్, ఇక్కడ ఎండ బాగుంటుంది కదా. ఒకటికి 2 మీకే, మీరు ఎక్కువ తింటారు కదా. ఇది మా డాడీకి. ఇవి పర్సులు, ఒకటి అత్తమ్మకి ఒకటి మా అమ్మకి, ఇద్దరికి సేమ్ తీసుకొచ్చిన పర్సు. చూడు, ఓపెన్ చేసి చూడండి. కరెక్ట్ సరిపోయింది మమ్మీ. దీనికి వెనకాల క్లిప్ లేదు అనుకుంటా కదా. లేదు, ఇది ఎలాస్టిక్ వస్తుంది. ఎలాస్టిక్ ఫోన్ పెట్టుకో.
ఇదన్నీ తీసుకోవడానికి పెట్టినా లేదా మొబైల్ పెట్టుకోవచ్చు అర్థం ఇందులో ఫోన్ పెట్టుకోవడానికి నోట్స్ పెట్టుకోవచ్చు, ఇందులో ఏమైనా కార్డ్స్ పెట్టుకోవచ్చు, ఫొటోస్ ఏటీఎం అవి పెట్టుకోవచ్చు. సరిపోతుంది కదా ఫోన్ పెట్టుకొని. ఇప్పుడు బాగానే యూజ్ అవుతుంది, ఎంత బాగుంది. ఇది ఉంటే కష్టం అనుకుంటా, ఇది తీసేసి పెట్టుకోవచ్చు బయటకి. ఇది ఆల్ ఇన్ వన్. అదే అన్నీ పెట్టుకోవచ్చు. ఫోన్ కొడితే నేను ఆల్రెడీ అక్కడ కొలిసే తీసుకున్నా ఎంత ఉంటుందని. ఫోన్ పట్టాలి కదా అని సెంటీమీటర్లు చూసి తీసుకున్నాను నేను ఆల్రెడీ. నచ్చిందా? లేదు, మనం చూసుకోవచ్చు, అంటే సైజులు ఉంటాయి. నా ఫోన్ ఉంది కదా అంటే పెట్టి చూసిన షాప్. అందులో నోట్స్ పెట్టుకోవచ్చు, అంటే అన్ని బాగా జిబ్బులు ఎక్కువ ఉన్నాయి, అన్ని మంచిగా బాగా యూజ్ అవుతుంది. ఫోన్ పెట్టుకోవచ్చు మామయ్య, పైసలు పెట్టుకోవచ్చు, కార్డులు పెట్టుకోవచ్చు, ఫొటోస్ చిన్న చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి 2 ట్విన్స్ అన్నమాట, బాబులు. సో వాళ్ళిద్దరికి సేమ్ తీసుకొచ్చాము. వాళ్ళు లేరు ఇప్పుడు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇస్తా. మా బాబు కూడా సేమ్ ఇలాంటిదే తీసుకున్నాను. నాకేంటంటే ముగ్గురికి ఒకటేసారి వేస్తే బాగుంటుందేమో అనేసి అనుకుంటున్నా, చూద్దాం. ఒకసారి వేసిన తర్వాత అది కూడా వీడియో చూపిస్తాను. చాక్లెట్స్ ఇవన్నీ చాక్లెట్స్. చాక్లెట్స్ చూడండి, ఇంకా చాలా అంటే అన్ని వెరైటీస్ అయితే తీసుకొచ్చాము. ఇది ఒక వెరైటీ. ఇవన్నీ మల్టీ చాక్లెట్స్ అనమాట, బనానా అన్ని ఫ్రూట్స్, ఫ్రూట్ మిక్స్ చాక్లెట్స్. ఇవ్వాలి కదా ఫ్రెండ్స్కి, మన ఇంట్లో వాళ్ళకి. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చాక్లెట్స్. యాక్చువల్గా ఇప్పుడు ఫారెన్ నుండి వస్తే ఫస్ట్ ఎవరైనా ఏం అడుగుతారంటే ఏం తీసుకొచ్చి చాక్లెట్స్ తెచ్చిందా అనేసి అంటారు. ఎక్కువ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇది ఒక వెరైటీ, ఇది 2 సేమ్. ఇది వేరే నట్స్ చాక్లెట్స్, కప్ కేక్స్. ఇది పార్టీ మిక్స్ చాక్లెట్స్. ఇది మిల్కా చాక్లెట్స్. ఇవి వచ్చేసి గమ్మీ బేర్స్ అనమాట. జర్మనీ అంటే తెలిసిన వాళ్ళకైతే గుర్తొచ్చేది ముందు గమ్మీ బేర్స్. ఇవి చాలా ఫేమస్ చాక్లెట్స్ అనమాట. పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటూ ఉంటారు. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇట్లా ప్యాకెట్స్ లో తీసుకొని తింటూ ఉంటారు. నేనైతే చాలా మందిని చూసాను అనమాట. మరి ఇవి కూడా ఎంత టేస్ట్ ఉంటాయి అంటే ఓన్లీ ఫ్రూట్స్ తోనే చేస్తారు. ఇందులో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఫ్రూట్స్ మిక్స్ అంతే, ఫ్రూట్స్ తోటే చేస్తారు. చాలా బాగుంటాయి అసలు. ఏం చేస్తారు, ఇవి ఆలుగడ్డ వాటిని తురిమి దానికి కొంచెం కారం ఉంటుంది, బాగుంటాయి. ఇవి మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎక్కడికైనా వెళ్తే ఇవి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి. బాగున్నాయి టేస్ట్. మొత్తం ఆలుగడ్డ. ఇంక ఈ గమ్మీ బేస్ చాక్లెట్స్ అక్కడ ఆఫీస్ వాళ్ళు కూడా పక్కన పెట్టుకొని తింటా ఉంటారంట. చాలా మంది కూడా చెప్పారు. అంటే ఇవి అంత ఫేమస్, అంత టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది పాస్తా. మా అత్తమ్మ వాళ్ళకి టేస్ట్ చూపిద్దామనేసి తీసుకొచ్చాను. రెడీ మిక్స్ కదా, ఇన్స్టెంట్ పాస్తా కదా. జస్ట్ అత్తమ్మ ఇది పాస్తా. నేను అప్పట్లో ఇంట్లో చేసిన చూడు, పోయినసారి వచ్చినప్పుడు ఇంట్లో చేసిన చూడు పాస్తా. ఉప్మాలాగా ఉడకబెట్టి ఉల్లిగడ్డలు అవి వేసి పోపేసి నీళ్లు పోసి కొంచెం మరిగిన తర్వాత నార్మల్ వేసిన చూడు, గుర్తుందో లేదు. ఇవేమో రెడీమేడ్, డైరెక్ట్ జస్ట్ నీళ్ళు కొన్ని పోసి వేసి ఒక 5-6 నిమిషాలు ఉడకబెట్టాలి అంతే, డైరెక్ట్ తినడే. ఇది బ్రోకలీ, మన క్యాలీఫ్లవర్ ఎట్లనో ఇది బ్రోకలీ. ఇది బాగా రిచ్ ఇన్ ప్రోటీన్స్, ఇది బాగా హెల్త్కి మంచిది. క్యాలీఫ్లవర్ కన్నా ఇది ఇంకా మంచిది, బాగా బాగా.
పాస్తా లేదు లేదు నార్మల్ నీళ్ళలోనే గ్యాస్ మీద గంజు పెట్టి నీళ్ళు పోసి వేయడం ఎక్కువ. అంటే నీళ్ళు వేడైన తర్వాత కూడా వేయచ్చు కానీ కొంచెం తక్కువ. ముందే అయితే కొంచెం 5 నిమిషాలలో అవుతుంది. జస్ట్ వేస్తే అయిపోతుంది. ఉప్పు అవి ఏది అవసరం లేదు, ఓన్లీ వేస్తే. సో ఈ గమ్మి బేస్ మాత్రం చాలా ఎక్కువ తీసుకొచ్చాము. ఇవి ఇంకా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కదా, అన్ని బొమ్మల టాయ్స్ టైప్ గమ్మి బేస్ అనమాట. చాక్లెట్స్ చాలా ఉన్నాయి, అన్ని రకరకాలే. ఇవి చూడండి మిక్స్ చాక్లెట్స్. ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి కదా. ఫ్రిడ్జ్ వేడికి కరిగిపోయినాయి, వేడికి మెల్ట్ అయిపోయినాయి చాక్లెట్స్. ఫ్రిడ్జ్ లో పెట్టాలంటాం అదే కారిపోతుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాలి, బాగా ఉడకపోతుంది. ఇవి ఫ్రూట్ ప్యూరీస్. అంటే మా పిల్లల కోసమని ఇంకా ఆడపడిచే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా టేస్ట్ చూపిద్దాం అనేసి తీసుకొచ్చాము. ఇవి బయో కదా, ఇవి హెల్త్ మంచి. అంటే వీళ్ళకి తెలియదు. అంటే మేము అక్కడ ఉన్నప్పుడు మరి పిల్లలకి ఏం పెడుతున్నారు అనేసి అడిగేవాళ్ళు అనమాట అత్తమ్మ వాళ్ళు. ఇవే చిన్నప్పుడు అనికి ఇవే తిన్నాడు. అంటే ఇవి ఇప్పుడు ప్యాకెట్స్లలో ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళకి తినొచ్చే వరకు ఇవి, తినరానంత వరకు డబ్బాలలో ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రోకలీ అవి ఇవి మిక్స్ డబ్బాలలో ఉంటాయి. అనికేసి అవే పెట్టినాం చిన్నప్పుడు. 6 నెలల తర్వాత అవే డబ్బాలు. ఇవి ఇప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు ఇవి వాళ్ళ చేతికి ఇస్తే తీసుకొని తింటారు. ఇవి ఓన్లీ పండ్లే. ఇక్కడ పండ్లు ఇవి మిల్లెట్స్ కొర్రలు ఉన్నాయి చూడండి, ఇవి ఫ్రూట్స్ అన్ని మిక్సీ పట్టి పెడతారు. ఇలా చక్కెర అది ఏమే, ఓన్లీ పండ్లే అంతే. హెల్త్ చాలా నో షుగర్, ఓన్లీ షుగర్ అని ఉంటుంది. షుగర్ ఏమి వేయాలన్నమాట ఇందులో, ఓన్లీ ఫ్రూట్స్నే మిక్సీ పట్టి పెడతారు. సో పిల్లలకి టేస్ట్ చూపిద్దామనేసి తీసుకొచ్చాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అంతే. ఇంకా ఈ చిప్స్ టైప్ మనకి ఇక్కడ అసలు ఇవి ఉండనే ఉండవు, దొరకవు కూడా ఇలాంటివి. అక్కడ స్టైల్ చిప్స్ అనమాట. ఇవి చాలా వెరైటీస్ ఉంటాయి. మనకి ఇక్కడ చిప్స్ అంటే ఆలూ చిప్స్, అందులో వెరైటీస్ అవే వీల్స్ చిప్స్ లాంటివి చూస్తాం కానీ అసలు చిప్స్ అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయో జర్మనీలో, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా ఇవి ఒక టైప్ ఆఫ్ యాపిల్ వెనీలా, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి మన ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ తోటి చిన్నగా లడ్డూలాగా వేసింది అనమాట. లడ్డు ఓట్స్ ఇంకా యాపిల్ సేపు అది వేసి చేసింది. వట్టిగా తినడమే, డైరెక్ట్ తినడమే అవి. ఇవి అక్కడ చీజ్ స్టిక్స్, ఇవన్నీ ఇంకా బ్రెడ్, ఇంకా అన్ని చాక్లెట్స్. సో ఫైనల్గా ఇదన్నమాట. అత్త మీకు ఎట్లా అనిపిస్తుంది? నచ్చిందా పర్స్? మామయ్య నచ్చిందా? ఇక తిండి ఫుడ్ అంటే నార్మలే. అంటే ఫుడ్ అంటే కొందరు అనుకోవచ్చు ఏముంది ఇక్కడ కూడా దొరుకుతాయి కదా, కాజులు పిస్తాలు అన్ని దొరుకుతాయి కదా అని అనుకోవచ్చు. కాకపోతే అక్కడ నుండి తీసుకురావడం ఏంటంటే ప్రేమతో తీసుకురావడం అంతే తప్ప ఏదో ఇక్కడ దొరుకుతాయి కదా అదేంది అని అనుకోవడం అలాంటిది ఏం లేదనమాట. మాకు జస్ట్ అక్కడ నుండి వస్తున్నాం కదా అనేసి ప్రేమ కొద్దీ తీసుకొచ్చాము అత్తమ్మ వాళ్ళకి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మా జర్మనీ టు ఇండియాకి వచ్చిన జర్నీ అంతా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై.